డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు, తిరుగుబాటు ధోరణి, అనూహ్య నిర్ణయాలతో వార్తలు నిలుస్తూనే ఉంది. అయితే ఆయన చేసిన ప్రతి వ్యాఖ్య, ప్రతి ఆరోపణ చివరికి తిరుగు బూమరంగానే మారి ఆయనకే నష్టం చేస్తుందన్న అభిప్రాయం పెరుగుతుంది. జనసేన స్థాపించి దశాబ్దం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ పవన్ రాజకీయ పందాలో స్థిరత్వం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి బీజేపీ, వైసీపీ, టీడీపీపై ఆయన తీసుకున్న వైఖరి మారిపోవడం, ఎప్పుడెప్పుడు ఏ రంగు పలికిస్తారో అంచనా వేయలేకపోవడం ప్రజల్లో అస్పష్టతను పెంచింది. అధికారంలో లేని సమయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ 2019 తర్వాత మళ్లీ అదే కేంద్రాన్ని ఆశ్రయించడం, ఏపీపై 30,000 మహిళలు అదృశ్యమయ్యారన్న నిర్ధారణ లేని ఆరోపణలు, సుగాలి ప్రీతే కేసులో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఆయన విశ్వసనీయతపై ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఇటీవల అయోధ్య లడ్డూల నెయ్యిపై కల్తీ ఆరోపణ, పెద్దిరెడ్డి భూ ఆక్రమణ అంశంలో ఆధారాలు లేకుండా చేసిన రాజకీయ వాదనలో ప్రతిసారి ప్రభుత్వ యంత్రాంగం లేదా దర్యాప్తు సంస్థలు వాటిని ఖండించడంతో పవన్ పరువు ప్రతిష్టలకు దెబ్బ తగులుతోంది. దీంతో పవన్ ను బద్నాం చేస్తున్నది బయటి శత్రువులు కాదని, తప్పు వివరాలు అందిస్తున్న సన్నిహితులు, సలహాదారులే ఆయనను తప్పుదో పట్టిస్తున్నారన్న చర్చ బలపడుతోంది. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే మాటల స్థిరత్వం, నిజాయితీ, వాస్తవ ఆధారాలపై మాట్లాడడం అత్యవసరం. పవన్ కూడా ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసి నిజమైన సమాచారం ఎవరి చేత నుండి వస్తుందో, తాను ఎందుకు నిరాధార ఆరోపణల బారిన పడుతున్నాను అని ప్రశ్నలు పరిశీలించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రయాణం మరింత ఇబ్బందికర దశలోకి వెళ్లే ప్రమాదం ఉంది.